హాయ్ మామ. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తయారు చేసే ఈ పెట్రోల్‌కి మన ఇండియాలో వాటర్ అయిపోతుందంటే నమ్ముతారా? మనందరికీ తెలుసు. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ పెట్రోల్‌లో ఇథనాల్ మిక్స్ చేస్తుందనేసి. ఫస్ట్ ఏమో E10 లాంచ్ చేశారు. తర్వాత E20 లాంచ్ చేశారు. ఇప్పుడు అయితే మన గవర్నమెంట్ ఏకంగా E85 లాంచ్ చేశారు. ఇందులో 85% ఇథనాల్ ఉంటే 15% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఈ మిక్స్డ్ పెట్రోల్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే ఇథనాల్ తయారు చేయాలంటే రైస్, కార్న్, షుగర్ కేన్ యూజ్ చేస్తాను. కానీ నమ్మలేని నిజం ఏంటంటే 1 లీటర్ ఆఫ్ ఇథనాల్‌ని రైస్‌తో తయారు చేయాలంటే 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని యూజ్ చేస్తారు. కార్న్‌తో అయితే 4,000 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని యూజ్ చేస్తారు. అదే షుగర్ కేన్‌తో అయితే అరౌండ్ 3,000 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని యూజ్ చేస్తారు. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ మేజర్‌గా రైస్ ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ యూపీ అండ్ పంజాబ్. ఆల్రెడీ యూపీలో సగం డిస్ట్రిక్ట్స్ వాటర్ లేక క్రైసిస్‌లో ఉన్నాయి. అండ్ పంజాబ్‌లో 19 డిస్ట్రిక్ట్స్‌కి వాటర్ లేవని రీసెంట్‌గా ఎంపీనే చెప్పారు. యాస్ పర్ ద నీతి ఆయోగ్ ఇండెక్స్ ప్రకారం మన దేశంలో 2030 కల్లా మేజర్ సిటీస్‌లో గ్రౌండ్ వాటర్ జీరో అయిపోతాయని చెప్పేసి. ఒకవేళ మనకి పెట్రోల్ లేకపోతే ఈవీకి స్విచ్ అవ్వచ్చు. కానీ వాటర్ లేవు అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఈ E85 పెట్రోల్ లాంచ్ చేయడం కరెక్టా? రాంగా? మీరే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.